ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికి ₹1 నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇన్ని ఎంపీ గారి నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ది పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గాని, మా ఝాన్సీ రెడ్డి గారు గాని మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందుకు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటినీ కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము